చిక్కుడుగాయ కూర అండి. నేను చెప్పే విధానంలో ఒక్కసారి వండి చూడండి. ఎప్పుడు తినేదానికంటే 2, 3 ముద్దలు ఎక్కువే తింటామన్నట్టు అన్నం. అంత మంచి టేస్ట్ వస్తది. పాతకాలం పద్ధతిలోనే అన్నట్టు. మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఏటన్నా అర్జెంట్‌గా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇది. ఇట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తొందరగా అయిపోతదన్నట్టు. ఏం లేదు, చిక్కుడుగాయలని కట్ చేసుకుంటాం కదా! సాల్ట్ వాటర్‌లో 1కి 2 సార్లు మంచిగా కడుక్కొని మనము పక్కకు పెట్టుకోవాలి. ఏదైతే గిన్నెలో వండాలనుకుంటున్నామో కడాయి ఆర్ ఏది మీ చాయిస్, ఎందులో వండాలనుకుంటున్నామో కర్రీ అందులోకి చిక్కుడుగాయ ముక్కలన్నీ వేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను ఫస్టే, అవి వేసేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెంతికూర వేస్తే చిక్కుడుగాయకి మంచి టేస్ట్ వస్తుందండి. మెంతికూర కూడా వేసుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, కావాల్సినంత కారం వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మనం కూరకి ఎంతైతే ఆయిల్ వేసుకుంటామో అంతే ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ముక్కలన్నీ కలిసేటట్టు ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి. పాతకాలం పద్ధతి అండి ఇది. అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూరలు ఇట్లనే వండుకునేటోళ్ళు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద మూత పెట్టేసుకోవాలి. మూత మీద కొన్ని వాటర్ పోసుకొని చిన్న మంట మీద మగ్గనిస్తుండాలన్నట్టు. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటే ఆ వాటర్ డ్రాప్స్ పడి దాంట్లోనే ఉడుకుతుంది అన్నట్టు. చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే. మనం నార్మల్గా వండిన దానికి ఇట్లా వండిన దానికి చాలా డిఫరెన్స్ చూస్తారు మీరైతే. ట్రై చేసి తప్పకుండా మీకు ఎట్లా అనిపించిందో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.